ఈరోజు ఖచ్చితంగా త్వరగా వచ్చేస్తా. మనం డిన్నర్కి రెస్టారెంట్ వెళ్దాం, సరేనా? నానా బాయ్. ఏంట్రా విక్రమ్, స్క్రీన్ మీద హీరోకి 100 అడుగుల ఎత్తు నుంచి దూకే ధైర్యం ఇస్తాం, అద్భుతమైన ప్రపంచాలు చూపిస్తాం, సముద్రాలు సృష్టిస్తాం. కానీ మన లైఫ్ చూడు, రోజంతా ట్రాఫిక్. ఈ ఏసీ గదుల్లోనే మన రోజులు ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా లే ఆఫ్స్, ఎక్కడ చూసినా కాంట్రాక్ట్లు. 2 నెలల్లో తీస్తారు అని తెలిసి కూడా రోజుకి 16 గంటలు పనిచేయాలంటే బాధగా ఉంది. అదే కదా, మనం సృష్టించే ఆ వండర్ వరల్డ్లో మనమే ఉండలేం. బయట ప్రపంచం ఎలా ఉందో కూడా మర్చిపోతున్నాం. ఒక్క టూర్ లేదు, మనసుకు శాంతి లేదు. కోట్ల ఖర్చుతో తీసే సినిమాలో ఒక ఫ్రేమ్ పర్ఫెక్ట్ చేయడానికి మన లైఫ్లో ఎన్నో ఫ్రేమ్స్ మిస్ అవుతున్నాం. నిజమే, స్క్రీన్ మీద యుద్ధం గెలిపించడానికి మనం ఇక్కడ రోజుకు 16 గంటల యుద్ధం చేస్తున్నాం. ఆ హీరోకి ఇస్తున్న కలర్ గ్రేడింగ్లో 10% కూడా మన జీవితంలో లేదు. అన్నీ బ్లాక్ అండ్ వైట్ అయిపోయాయి. పిల్లలు ఫోన్ చేసి నాన్న ఎప్పుడొస్తావని అడిగితే 5 నిమిషాల్లో వస్తాన్రా అని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కానీ రాహుల్, ఒకటి ఆలోచించు. రేపు థియేటర్లో 100 మంది ఆ సీన్ చూసి చప్పట్లు కొడతారు, కానీ వాళ్ళకి అది మనం చేసిన మాయా అని తెలియదు. మన ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వడానికి మనం ఈ పిక్సెల్స్తో పోరాడుతున్నాం. అవునరా, మనం సినిమాల్లో డెడ్ పిక్సెల్స్ని ఫిక్స్ చేస్తాం, కానీ మన లైఫ్లో ఉన్న ఖాళీలను మాత్రం నింపలేకపోతున్నాం. బహుశా ఒక తండ్రిగా, ఒక భర్తగా మనం పడే ఈ తపన ఏ సినిమాలోనూ చూపించలేని అతిపెద్ద స్పెషల్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. బాగా చెప్పావురా. పద, షాట్ ఓకే అయిందో లేదో చూద్దాం.